ఆలియా భట్ అట్లాగే బాబీ డియోల్ వీళ్ళిద్దరూ కూడా లీడ్ క్యారెక్టర్స్‌లో చేసిన 'ఆల్ఫా' సినిమా ఇది హిందీ, బాలీవుడ్‌లో ఒక యాక్షన్ స్పై డ్రామాగా వచ్చింది. బాలీవుడ్‌లో గత కొంతకాలంగా ఈ స్పై యూనివర్స్‌లో గొడవ నడుస్తోంది. దాంట్లోంచే వచ్చిందిది. సో, భారీ అంచనాల మధ్య ఈ సినిమా థియేటర్‌లోకి రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. 'పఠాన్', 'టైగర్' ఇలాంటి సీరీస్, 'వార్' ఇలాంటి భారీ యాక్షన్ సినిమాలు ఇష్టపడేటువంటి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ కథని రాసుకున్నారు అనేది సినిమా చూస్తున్న సేపు మనకు క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. కొత్తగా ఏం ట్రై చేయలే పెద్దగా. సో, సినిమా ఎలా ఉందని చూస్తే సూపర్ డూపర్‌గా ఏమీ లేదు. అలాగని కంప్లీట్‌గా మరీ పేలవంగా ఉంది 'వార్ 2' లాగా అనే ఫీలింగ్ అయితే లేదు. సో, బేసిక్‌గా ఒక యాక్షన్ మూవీకి ఉండాల్సినటువంటి అన్ని అంశాలను కూడా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. పాత పద్ధతిలోనే కథా కథనాలు సాగుతూ ఉన్నా కూడా యాక్షన్ ప్రియులని అంటే అలరించేలాగా ప్లాన్ చేసుకున్నారు. చాలా వరకు వర్కౌట్ అయింది ఈ యాక్షన్ ఎపిసోడ్స్. సో, కథ గమనం ఎట్లా వెళ్ళిందయ్యా అంటే, ఒక పాత ఫార్మాట్ ఒకే రకమైనటువంటి మూస టెంప్లేట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కొత్తదనం లేదు. సినిమాలో వచ్చే ప్రతి ట్విస్టు మనం చాలా ఈజీగా ప్రెడిక్టబుల్ చేయొచ్చు. లేదా ట్విస్ట్ వచ్చిన తర్వాత ఇంతేనా అనే ఫీలింగ్ వస్తది. అనేక రకాల స్పై మూవీస్‌లో మనం చూసినటువంటి ఏదైతే ఆ కైండ్ ఆఫ్ స్టోరీ ఉందో అదే మళ్ళీ రిపీట్ అయింది ఇక్కడ. ఒక యాక్షన్ సీను, ఆ తర్వాత కాస్త గ్లామరు, మళ్ళీ ఎమోషనల్ టచ్, మళ్ళీ యాక్షన్ సీను, మళ్ళీ ఎమోషనల్ టచ్ అట్లా మిక్స్‌డ్‌గా రొటీన్‌గా ఎళ్ళిపోయింది అట్లా. సో, డైలాగ్స్ కూడా చాలా యావరేజ్‌గా ఉన్నాయి. అంటే కాసేపట్లో ఏం మాట్లాడతారు, వీళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారనేది కూడా మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. సో, కేవలం బాలీవుడ్‌లోనే ఇది రిలీజ్ చేయడం వల్ల మిగతా భాషల ఆడియన్స్‌కి డబ్బింగ్‌లో చూసే అవకాశం లేకుండా ఓన్లీ హిందీలో చూడాల్సొచ్చింది. నేను హిందీలో చూసా. అయినా కానీ యాక్షన్ సీన్స్, సీక్వెన్సెస్ ఇవి ఎక్కువగా ఉండటం వల్ల లాంగ్వేజ్ అర్థం లేకపోయినా ఈజీగా సినిమాని అర్థం చేసేసుకోవచ్చు. అంత కష్టంగా ఏం లేదు. గతంలో వచ్చిన స్పై మూవీస్‌లో జనరల్‌గా ఒక హీరో, ఒక హీరోయిన్ ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ మూవీలో కంప్లీట్‌గా ఇద్దరు హీరోయిన్‌లు పెట్టడం వల్ల గ్లామర్ డోసు కాస్త గట్టిగానే పెంచారని కూడా చెప్పుకోవచ్చు. యాక్షన్ సీన్స్ కూడా పాత పద్ధతిలోనే భారీ విజువల్స్‌తో వెళ్తూ ఉంటాయి స్క్రీన్ మీద. బాబీ డియోల్‌కి ఈ సినిమాలో ఒక రొటీన్ తరహా విలన్ పాత్ర దొరికింది. ఆ పాత్రకి ఇచ్చినటువంటి ముగింపు కూడా పాత సినిమాలను మనకు గుర్తు చేస్తుంది. సినిమా మధ్యలో వచ్చేటువంటి 'హృతిక్ రోషన్' అతిథి పాత్ర థియేటర్‌లో ప్రేక్షకులు మంచి జోషిస్తుంది. ఆయన స్క్రీన్ మీద కనిపించినంత సేపు యాక్షన్ ప్రియులు చాలా వరకు ఎంజాయ్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాని ఒక విడిగా ఉండే కథలా తీసుకెళ్లకుండా బలవంతంగా ఒక స్పై యూనివర్స్‌లోకి ఇరికించారా అనేటువంటి ఫీలింగ్ డెఫినెట్‌లీ వస్తుంది. 'లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో' కొన్ని పాత్రల్ని బలవంతంగా తెచ్చిపెట్టినట్లుగా ఇందులో కూడా స్పై యూనివర్స్ కనెక్షన్ ఉంది కాబట్టి బలవంతంగా పెట్టేశారు. అదేమో అతకనట్టుగా అనిపిస్తది. ఒకవేళ ఫ్యూచర్‌లో స్పై సీరీస్‌లో మరిన్ని సినిమాలు గనక వస్తే ఈ పాత్రలన్నీ మళ్ళీ కలిసి కనిపించేటువంటి అవకాశం డెఫినెట్‌లీ ఉంది 'అవెంజర్స్' టైప్‌లో. సో, పెర్ఫార్మెన్స్ పరంగా బానే మిగతా అందరూ కూడా పెర్ఫార్మ్ చేశారు. ఆలియా భట్‌ని మాత్రం ఒక భారీ యాక్షన్ రోల్‌లో ఊహించుకోవడం అనేది చూసేవాళ్ళకి కాస్త కష్టంగా అనిపిస్తది. ఇన్నాళ్ళు అన్ని క్యూట్ క్యారెక్టర్స్ చేయడం, సన్నగా, చిన్నగా ఉండటం వల్ల అంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తుంటే అంత నమ్మశక్యంగా అనిపించలేదు. ప్రియాంక చోప్రా చేసినట్టు, దీపికా పడుకోన్ చేసినట్టు. ప్రభాస్ లేకపోతే షారుఖ్ ఖాన్ ఇలాంటి వాళ్ళు కొట్టినప్పుడు పెద్ద పెద్ద విలన్స్ ఇంత పీలగా ఉండేటువంటి క్యారెక్టర్ హెలికాప్టర్లతో వచ్చి కొడుతుంటే అంత నమ్మబుద్ధి కాదనమాట. సో, సినిమా క్లైమాక్స్‌లో వచ్చేటువంటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా వెరీ రొటీన్‌గా చాలా టెంప్లేట్ ఓరియెంటెడ్ ఉంది. సో, నెక్స్ట్ ఏ ట్యూన్ వస్తోంది అనే ఫీలింగ్‌ని కూడా చాలా ఈజీగా వాళ్ళు ముందే గెస్ చేసేలాగా చేశారు. కొత్తగా ఏదైనా ప్రయోగం చేసి ఉంటే సినిమా ఫలితం వేరేలా ఉండదేమో గానీ, పాత టెంప్లేట్‌ని వీళ్ళు నమ్ముకోవడం వల్ల సినిమా కాస్త మోస పద్ధతిలో ఒక మోస్తరుగా ఉంది. ఒక ముక్కలో ఈజీగా చెప్పాలంటే 'ఆల్ఫా' అని కాకుండా రొటీన్ టెంప్లేట్ అని పేరు పెడితే సరిపోయేది.